కొంచెం స్ట్రైట్‌గా చాలా తొందరగా ఆన్సర్ ఇవ్వగలిగిన క్వెషన్స్ ఒక 5 అడుగుతా మిమ్మల్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? నాకు పెద్ద అభిప్రాయం ఏం లేదు. అది ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే అడ్మినిస్ట్రేటర్, రాజకీయంగా ఆయన వెళ్తున్న తీరు, సో వీటన్నిటి మీద కొంచెం మీ అంటే అంత షార్ట్గా చెప్తానికి నచ్చాడు నచ్చలేదు అని చెప్పే అంత కాదండి ఆ క్యారెక్టర్. ఓకే, నచ్చాడు అని చెప్తానికి చాలా విషయాలు నచ్చని ఉన్నాయి, నచ్చని విషయాలు చాలా ఉన్నాయి, నచ్చే విషయాలు ఇందాక చెప్పేశాను, ఎలాబరేట్గా చెప్పేశాను. సో అందుకని నేను అతను అవును అని చెప్తానికి నాకు మనసు ఒప్పదు, ఓకే కాదు అంటానికి కూడా మనసు ఒప్పదు అట్ ది సేమ్ టైం. సో హీఈస్ నాట్, ఐ మీన్ 100% నేను చెప్తాను అతను ముఖ్యమంత్రిగా ఇంకా మైండ్ సెట్లోకి రాలేదు అనేది నా ఫీలింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన గతం తలుసుకుని ఆయన గతం చెప్పుకుంటూ బతికేద్దాం అనుకుంటాడు. ఆయన ప్రజెంట్లోకి రావాలి. ఆయన ఇవాళ రోజు పరిస్థితి ఏంటనేది ఆయన తెలుసుకునే రోజు వస్తే బాగుంటుంది, తెలుసుకుని చేసుకుంటే బాగుంటుంది. అది లేదు ఆయనకి. కేసీఆర్ అహంకారంతో దెబ్బతినేసాడు. ఆయన పాపం అన్నీ ఉన్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేశారు మీరు? అల్లుడి నోట్లో సేనున్నట్టు ఆయనకి అహంకారం పెరిగి ఫ్రీ ఫార్వర్డ్గా. అహంకారం కరప్షన్ అండి, ఆల్ సైడ్ అండ్ కరప్షన్. మొన్న వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను చేయలేదు. ఆయన ఓడిపోతాడని నేను అనుకున్నాను, ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి గారు వస్తాడు అనుకున్నాము. అవును, వస్తారని అనుకుంటారు, బట్ అంటే ఏ బేసిస్ మీద ఆయన? అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ అండి. ఆయన బిఫోర్ కమింగ్ టు దట్ ముఖ్యమంత్రి అవటానికి అర్హుడు కాదేమో అనుకున్నాను. బట్ ద వే హీస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ అసెంబ్లీలో, పర్టికులర్గా అసెంబ్లీలో ద వే హీస్ టాకింగ్, హీస్ గివింగ్ రిప్లైస్, సింప్లీ నాకైతే ఈ మధ్యకాలంలో కొంచెం నచ్చిన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. రాజకీయ నాయకుల్లో కూడా మంచి వ్యక్తిగా కనిపించారు ఆయన మీకు? మంచి చెడులు కాదు, మంచి చెడులు మనకి ఎట్ట తెలుస్తాయండి. అసెంబ్లీలో ఇవాళ మొన్నటిదాకా బూతులు తిట్టుకోవటాలు అవన్నీ చేసి నాకు ఇంకొకటి విపరీతంగా నచ్చింది ఏంటంటే మొన్న అసెంబ్లీలో ఆయన్ని ఎవరో మమ్మల్ని సస్పెండ్ చేయండి అన్నారు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. నేను చేయనట్టు మీరు కూర్చుని వెంటనే మీకు పనిష్మెంట్ అన్నాడు. ఐ లవ్ దట్ అండి. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతాడు, బాగుంటారు అసెంబ్లీ ఎలక్ట్ చేసుకున్నాక వీళ్ళు వాట్ రైట్ దే హావ్ గాట్ టు వాకౌట్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ దట్. బాయ్కాట్ చేస్తాం, లేకపోతే సస్పెండ్ చేయించుకుంటాం, అల్లరి చేసేంతది. వీళ్ళు అల్లరి మూకలు కాదు కదండి, మన ఎమ్మెల్యేలు రెస్పాన్సిబుల్ పీపుల్. మనం చేసేది పోడియంలోకి వెళ్ళి అల్లరి చేసేసి సస్పెండ్ చేయించుకోవటానికి ప్రయత్నం చేసి టీవీల్లో కనపడటానికి చేసేవాళ్ళు వీళ్ళు. దే ఆర్ నాట్ అవర్ ఎమ్మెల్యేస్. రౌడీలు అనుకోవట్లేదు మనం. అవును, కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అట్లాంటి? ఇది మీకు తెలిసినంత వరకు లాస్ట్ 15-20 years నుంచి బాగా ఎక్కువైపోయాను. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కల్చరే అని అంటారు అందరూ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ లేదా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా జరిగింది ఇట్లాంటి సిచ్యువేషన్. 2004 జరుగుతూనే ఉన్నాయి, ఎమ్మెల్యేగా జరుగుతున్నాయి అన్ని చోట్ల, ప్రపంచం అంతా జరుగుతున్నాయి, ఇక్కడే కాదు చాలా చోట్ల జరుగుతున్నాయి. మనం యూట్యూబ్లో ఎత్తుక్కుంటే ప్రతి స్టేట్, ప్రతి కంట్రీలోనూ ఉన్నాయి. సో అది జరుగుతూనే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటే ఆయన చెప్పినట్టు చేయడండి. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదేంటి, ఆయన మళ్ళీ కాబోయే ప్రధాని అవుతున్నారు. ఆయన రామజన్మభూమి మేము నిర్మిస్తాం, రాముడికి ఆలయం నిర్మిస్తాం. రామజన్మభూమి నాకు అన్నం పెట్టారు సార్. రాముడు దేవుడు. నాకు భద్రాచలంలో రాముడు ఉన్నాడు కదా సార్. నాకు ఇప్పుడు అక్కడ నువ్వు మసీదు కూలగొట్టి కట్టినంత లోపల కొత్త రామజన్మభూమి అయిపోతుందా? ఆలయాల నిర్మాణం ఏమి కూడా మనకేం తిండి పెట్టమని అంటారు. పునర్నిర్మాణం చేసుకోండి, దాన్ని ఇంత పబ్లిసిటీ ఈవెంట్లు చేయక్కర్లా సార్. ఇప్పుడు అది ఒకరి నమ్మకం సార్, కొంతమంది నమ్మకం. అక్కడ ఏదో గుడి ఉంది, తీసేసి గుడి కట్టారు. ఆ నమ్మకం తప్పులేదు, దాని గురించి మనం డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం మనకు అనవసరం కూడా. ఇట్స్ నాట్ మై బిజినెస్. మై పాయింట్ ఈస్ దట్ షుడ్ నాట్ బి అన్ ఈవెంట్, నేషనల్ ఈవెంట్. దాన్ని నువ్వు ఎలక్షన్లకు వాడుకుంటున్నావు. ఇప్పుడు మీరు చెప్పుడు వాళ్ళు చెప్పే ఆచార్యులు వాళ్ళే మేము రామన్నారు, ఎందుకంటే గుడి కంప్లీట్ అవ్వకుండా ఓపెన్ చేయకూడదు అన్నారు. కానీ ప్రధానమంత్రి ఆయన ఎట్లా ఓపెన్ చేస్తాడు అసలు? ఫస్ట్ ఎందుకు రాములు ఉంటారు కదా, వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయాలి కదా, ఈయన ఎందుకు చేయాలా? ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు అనుకోండి. సంహౌ ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ అనే మిస్యూజ్ కాదు. హీస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఒకసారి పాకిస్తాన్ తెస్తాడు, ఒకసారి సర్జికల్ స్ట్రైక్ తెచ్చుకుంటాడు. ఆయన గెలుస్తానికి ఒక మార్గం. ఇవాళ రామ జన్మభూమి వచ్చింది, 400 ఓట్లు వస్తాయి, 400 సీట్లు తెచ్చుకుంటాడు ఆయన. 350, 400 ఆయన ఇండివిజువల్గా తెచ్చుకోగలుగుతాడు, సరిపోతుంది.
ఓకే, యూత్ ముందుకు రావాలని చెప్పి ఇందాక అన్నారు. రాహుల్ గాంధీ గారు ముందుకు వస్తే సమర్థిస్తారా? అంటే హీస్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్ అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొంచెం లుక్స్ సీరియస్, బట్ హీస్ నాట్ దట్ సీరియస్ అండి. అది కాకుండా ఆయన పాదయాత్ర చేశారు, మొత్తం పాదయాత్ర చాలా బాగా చేశాడు కాబట్టి కొంతవరకు మనం మాట్లాడుతున్నాం, లేకపోతే అసలు అతని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళు ఉండేది కాదు. రైట్, కరెక్ట్. పాదయాత్ర మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా, ఇన్ జనరల్ పబ్లిక్లో కూడా. లేకపోతే అప్పుడు దాకా రాహుల్ గాంధీని మర్చిపోయారు జనం. గాంధీ డైనాసిటీని కూడా మర్చిపోతారా జనం? గాంధీ డైనాసిటీని కూడా మర్చిపోతారా జనం? గాంధీ డైనాసిటీ వీళ్ళు గాంధీలే కాదు, అలా అని కాదు కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇప్పుడు అందరూ ఉన్నారు కదా. అట్లానే అనేది రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు వాళ్ళ ఎలా నడుస్తుందని అనే కదా కాంగ్రెస్ పార్టీ. అసలు అదే తప్పండి. అందుకే ఈ గొడవ వచ్చింది. శుభ్రంగా కాంగ్రెస్ ప్రజాస్వామ్యం నడిచి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. అన్ఫార్చునేట్గా ఏంటంటే యాక్చువల్గా ఈ కాంగ్రెస్ పార్టీతో ఇందాక రాజ్యాధిపతులు అన్నాను చూడండి, వీళ్ళతోనే వచ్చిందండి. వీళ్ళ దరిద్రం ఏంటంటే పాపం వాళ్ళ తప్పు కాదు. నేను ఇక్కడ మన దగ్గర ఏంటంటే మేము రాజులు అనుకుని మనం రాజ్యం వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కంట్రోల్ చేయలేక జనాన్ని, ఐ మీన్ అన్ని స్టేట్స్ని కంట్రోల్ చేయడానికి చేయాలంటే ఆ గాంధీ ఫ్యామిలీని అడ్డం పెట్టాలని వీళ్ళు బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇందిరాగాంధీని బలవంతం కూర్చోబెట్టారు, రాజీవ్ గాంధీని బలవంతం కూర్చోబెట్టారు, సోనియా గాంధీని బలవంతం కూర్చోబెట్టారు, రాహుల్ గాంధీని బలవంతం కూర్చోబెట్టారు. బట్ ఇవాళ మనం ఏం చేస్తున్నాం, కావాలని రాహుల్ గాంధీ ఫ్యామిలీ వచ్చి దూరిపోతుందని వాళ్ళని బదనాం చేస్తున్నాం. కానీ అది కాదు, మనకు తెలిసిన చరిత్రే కదా సార్. ఇందిరాగాంధీ వరకు ఆవిడ ఆల్రెడీ మినిస్ట్రీలో ఉంది, సరే ఆవిడని కూడా బలవంతంగా చేశారు. బలవంతంగా అంటే చేశారు ఆ రోజు పరిస్థితికి. బట్ రాజీవ్ గాంధీ రానన్నాడు, మనకు తెలుసు. తర్వాత సోనియా రానుంది, మనకు తెలుసు. సోనియా వదిలేసింది, ప్రధానమంత్రి కంటే పీకే వరకు వదిలేసింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యింటే పీకే వాళ్ళం మనం, వదిలేశాడు. ఇన్ని మన కళ్ళ ముందు కనపడుతున్న చరిత్రే కదా. బట్ వీళ్ళు దరిద్రం, ఆ పార్టీలో ఉన్న దరిద్రులు కొంతమంది వాళ్ళని పెడితే కానీ పార్టీ కంట్రోల్ అవుతుంది, వాళ్ళని పెట్టుకుని నాశనం చేసుకుని ఇవాళ ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు అతను నేను చేయలేని మొర్రు అన్నప్పుడు వేరే వాళ్ళని సరైన వాళ్ళని తెచ్చుకుని ఉంటే ఈ పార్టీ నిలబడి ఉండేది. మీరు లేదే పార్టీ లేదన్నట్టుగా. మీరు లేదే కదా, ఆయన పేరు చెప్తే కానీ వీళ్ళు డ్రామాలు నడవని కొంతమంది డ్రామా కింగులు కొంత కలిసి చేసుకున్నారు, నడుస్తూ ఉంటుంది. రైట్ సార్, లైఫ్ ఎట్లా నడుస్తుంది అని అంటే ఏం చెప్తారు? మొత్తం మీద మీది బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. ఏముంటుంది ఇప్పుడు మనకి ఏం తేడాలు రావండి. ప్రపంచం ఇప్పుడు 75 ఏళ్ళు నైజాం ప్రభుత్వం నుంచి చూస్తున్నాం హైదరాబాద్, నాకేం మార్పులు రాలా. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉన్న దగ్గర ఒక బిల్డింగ్ ఉండేది, ఎదురు ఒక బిల్డింగు, అక్కడ ఒక బిల్డింగు, అక్కడ ఇప్పుడు న్యూ సైన్స్ కాలేజ్ ఒక బిల్డింగు, మా ఇల్లు ఒకటి ఎల్లారెడ్డి కూడా. ఈ 5 బిల్డింగులు ఇక్కడ మొత్తం మేము ఉన్నప్పుడు నైజాం ప్రభుత్వంలో. ఇక్కడ ఉండేది కృష్ణా సొసైటీ ఉంది, అక్కడ కృష్ణా సిగరెట్ ఫ్యాక్టరీ ఒకటి ఉండే ఒక బిల్డింగ్, 6 బిల్డింగ్లు మొత్తం. అది ఏముందో తెలియదు. మీరు వచ్చినప్పుడు మేము ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాం. అట్లా మేము 30 ఏళ్ళు 25 ఏళ్ళు 5-6 బిల్డింగులతోనే బతికాం. తర్వాత ఇల్లు వచ్చేసి తర్వాత వచ్చినాయి. సో అలాంటి సొసైటీ ఇక్కడి నుంచి నేను వెస్లీకి వెళ్తా అంటే మొత్తం మాకు 10 బిల్డింగులు ఉండే రోడ్డు మొత్తం ఇక్కడి నుంచి ప్యారడైస్ టాకీస్ దాకా, ఎక్సెప్ట్ పోలీస్ లేను గరీబ్ నగర్ తప్ప. మిగిలినవన్నీ అక్కడ ఒక బిల్డింగ్ అక్కడ ఒక బిల్డింగ్ లెక్కలేసుకుని చెప్పవచ్చు. ఓకే, సో అంత ఉండేది. అటువంటి చదివి వాళ్ళు అసలు మనం నడుస్తానికి లేదు, చూస్తానికి లేదు. మా వెనకాల అడవి, వేటకెళ్ళేవాళ్ళం. శ్రీనగర్ కాలనీ అంతా అడవి. ఓకే, ఇప్పటికీ మీరు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే నెముళ్ళు గిముళ్ళు అన్నీ ఉంటా ఉంటాయి. అంతకుముందు ఇంకా గింకలు కూడా ఉండేవి. అలాంటి నుంచి వాళ్ళ దాకా చేసాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి నాకు లైఫ్లో తేడా ఏమి రాలేదండి. ఏం సంపాదించుకున్నాము, అప్పుడెప్పుడు ఒక చిన్న కారు ఉంటే ఇప్పుడు ఒక చిన్న కారు ఉంది, ఇప్పుడు స్కూటర్ ఉంటే ఇప్పుడు స్కూటర్ ఉంది. ఎక్స్ట్రా డిఫరెన్స్ ఉంది. కొత్త లైఫ్ రాలేదు, బ్యాడ్ లైఫ్ రాలేదు. సినిమా వాళ్ళతో అందరూ వచ్చి మాకేం ఉద్ధరించింది లేదు, ఏ పార్టీ వచ్చి ఉద్ధరించింది లేదు, ఏ పార్టీ వచ్చి ఎవరిని ఉద్ధరించింది లేదు. మనం అనుకోవటమే. సినిమా వాళ్ళతో అనుబంధం ఆధారికంగా కొనసాగుతుందా? సినిమా ఇండస్ట్రీతో అనుబంధం మొత్తం అందరితో కూడా. బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.